హాయ్ ఫ్రెండ్స్, ఇది తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్ అండి. చాలా పెద్ద టెంపుల్ అండి. మీరు ఎప్పుడైనా సరే తిరుపతి వచ్చినప్పుడు ఎలాగో కపిలతీర్థం వెళ్తారు కదండి. కపిలతీర్థానికి దగ్గరలోనే ఉంటుందండి ఇస్కాన్ టెంపుల్. చాలా బాగుంటుందండి. కపిలతీర్థం వచ్చినప్పుడు తప్పకుండా ఇది కూడా చూడండి. పైన రాధాకృష్ణులు గోపికలతోటి కృష్ణుడు ఉంటే పై అంతస్తులో, కింద అంతస్తులో స్టాల్స్ ఉంటాయండి. బుక్స్, తర్వాత దేవుడి బొమ్మలు అమ్ముతుంటారు. రామాయణము, భగవద్గీత ఇవన్నీ అమ్ముతున్నారనమాట. బుక్స్ అన్నీను అలాగా అన్నీ చూసుకొని ఇలాగా బయటికి రావడం అనమాట. ఇది దారి, బయటకు వచ్చే దారి. ఇలాగా వచ్చినప్పుడు అండి ఇక్కడ ఇది కోనేరు ఉందండి. ఈ కోనేరు దగ్గర అదిగోటి సాగరాన్ని రాక్షసులు దేవతలు చిలుకుతారు కదా, అలా బొమ్మ రూపంలో అక్కడ కట్టించారు. ఈ ఈ పక్కనే రెస్టారెంట్ ఉందండి, గోవింద రెస్టారెంట్ అనేసి పక్కనే ఉంది. ఇదేను తర్వాత బయటికి రావడానికి దారి అన్నమాట. చూసారా ఎంత పెద్దదో. ఇది ఎంట్రన్స్ అండి. లోపలికి రావడానికి ఒకటి, బయటికి వెళ్ళడానికి ఒకటి, 2 దారులు ఉన్నాయి. చాలా పెద్ద టెంపుల్ అండి ఇస్కాన్ టెంపుల్. ఈ ఇస్కాన్ టెంపుల్కు ఎదురుగాను రామకృష్ణ ఆశ్రమం ఉందండి. అది రామకృష్ణ ఆశ్రమంలోనూ వివేకానంద స్టాల్ అని ఉందండి. అందులో ఇదేనండి, ఇక్కడ రామకృష్ణుడి ఆశ్రమంలో ఏదో హోమం జరుగుతుంది మేము వెళ్ళినప్పుడు. ఇక్కడ వివేకానంద స్టాల్లోనూ అన్ని బుక్స్ ఉంటాయండి, వేదాలు కూడా ఉన్నాయి. మనం కూర్చొని అక్కడే చదువుకోవచ్చు. చాలా మంచి బుక్స్ ఉన్నాయండి. ఆ రోజు కొద్దిగా హోమం చేస్తున్నారు కదా, అందుకే ముగ్గు వేశారు. చూసారా ఎంత బాగా వేశారో. అది పెయింట్ కాదండి, అలా ముగ్గు పిండితోటి వేసిన ముగ్గులు. ఈ చెట్లు చూసారా, ఇక్కడ గార్డెను ఎన్ని రకాల పువ్వులు, ఎన్ని రకాల చెట్లు ఉన్నాయనండి. చాలా బాగున్నాయి. ఎన్ని చెట్లు ఉన్నాయి కూడా ఒక దోమ కానీ ఒక ఈగ కానీ లేదండి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో చూడండి. ఇక్కడ గార్డెనింగ్ అంతా చాలా బాగుందండి. ఇక్కడ వివేకానందుని స్టాల్స్ దగ్గరే పక్కనేనండి హోమియోపతి మందులు కూడా ఇస్తారండి. ప్రతి ఆదివారము వచ్చి ఎవరైనా రావచ్చు. వచ్చి ఇక్కడ మన జబ్బులు చెప్తేనే దాన్ని బట్టి వాళ్ళు హోమియోపతి మందు ఇస్తారండి. అన్నిటికంటే చాలా బాగా, ఇంగ్లీష్ మందుల కంటే కూడా హోమియోపతి చాలా బాగా పనిచేస్తాయండి. ఏదైనా జబ్బు ఒకసారి వచ్చి వాడితే మాత్రము ఇంకా మళ్ళీ రావన్నమాట, అంత బాగా క్యూర్ అవుతుంది. అందుకనే అక్కడ హోమియోపతి మందులు కూడా తెచ్చుకోవచ్చు ఆదివారం వెళ్తేను.